వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ తీసుకున్నాం మనం అనాలిసిస్కి ఈ రోజున. రాయలసీమలో షర్మిల కొత్త పార్టీ అని చెప్పేసి దాని కంటిన్యూషన్గా అసలు ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఎంత అని చెప్పేసి నేను టైటిల్ పెడతాను. ఆ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆల్రెడీ షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు ఏపీలో. అయితే ఆవిడ ఆల్రెడీ ఆ హోదాలో ఉన్నప్పుడు ఎందుకు షర్మిల కొత్తగా పార్టీ పెడుతుంది, అది కూడా రాయలసీమ 4 జిల్లాలని టార్గెట్ చేసి ఎందుకు పార్టీ పెడుతుంది, అసలు ఆ వ్యాక్యూమ్ రాష్ట్రంలో ఉందా? ఈ అంశం గురించి మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. షర్మిల గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తన తండ్రి మరణం తర్వాత ఆమె ప్రస్థానం స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీకి పాదయాత్ర రూపంలో ఆమె కలిసొచ్చింది. ఆ పార్టీకి అన్ని విధాలా కలిసొచ్చింది. తన కాళ్ళు విరక్కొట్టుకున్న తన అన్న కోసం, తన పార్టీ కోసం పాదయాత్ర చేశారు. బట్ ఆ పార్టీ అధికారంలో లేకపోయినా ఆ పార్టీ కోసం పనిచేశారు, ప్రచారాలు చేశారు, అన్నీ చేశారు. పార్టీ అధికారంలోకి రావడంలో ఆమె కీలక భాగస్వామ్యం అయ్యారు. అయినా సరే ఆమెకు ఎక్కడ పదవిస్తే ఇంకో పవర్ సెంటర్ అవుతుంది పార్టీలోనే భయంతో జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా ఆమెను హ్యూమిలేట్ చేశారు. అటు ఆస్తి పంపకాలు కూడా చేయలేని క్రమంలో తన అన్నను వ్యతిరేకించి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్లో విలీనం చేశారు. బట్ ఆల్రెడీ ఆమె ఏపీలో కాంగ్రెస్ని రిప్రజెంట్ చేయాలని అప్పటికే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు డిసైడ్ చేస్తున్న పరిస్థితుల్లో కరెక్ట్గా మొన్నటి ఎన్నికల కంటే ముందు 2024 ఎన్నికల కంటే ముందు ఏపీలో పీసీసీ చీఫ్ హోదాలో ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మీద పరోక్ష విమర్శలు చేసేవాడు. వన్స్ ఆమె పీసీసీ చీఫ్గా అడుగుపెట్టిన దగ్గర నుంచి డైరెక్ట్ అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఒక దశలో చెప్పాలంటే టీడీపీ జనసేన కంటే ఎక్కువగా తన అన్నని టార్గెట్ చేసేవాళ్ళు. తనకు తోడు సునీత కూడా వైఎస్ సునీత ఆవిడతో కలిసి వచ్చింది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మొదలుకొని తన్ను తన తల్లి విజయమ్మను ఎలా జగన్మోహన్ రెడ్డి రోడ్డును పడేశారు, కేసులు పెట్టారు అనే అంశాన్ని ప్రతి నిత్యం కూడా టార్గెట్ చేసేది ఆవిడ. అలా ఆవిడ చేసిన ప్రచారం ఆవిడకి ఎంత ఉపయోగపడిందో కానీ బట్ అటు వాళ్ళకైతే ప్రతిపక్షాలకైతే ఆ రోజున్న ప్రతిపక్షాలకైతే కలిసి వచ్చింది. ఎంపీగా పోటీ చేసి కూడా ఆవిడ మొన్న ఓడిపోవడం జరిగింది. సో అవినాష్ చేతులు ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు కామ్గా ఉన్నారు. మళ్ళీ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు పీసీసీ చీఫ్ హోదాలోనే. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్‌గా పార్టీ కూడా ఆమెకు ప్రయారిటీ ఇస్తుందనేది అయితే ఒక చర్చ. ఇక కొన్ని అంశాల్లో మాత్రం షర్మిలను కాంగ్రెస్‌లో కరడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డినై చేస్తా ఉన్నారు. ఇప్పటికీ విభజన గాయాల నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకునే ప్రయత్నం చేయట్లేదు. కోలుకోదు కూడా. అయినా సరే షర్మిలాని మాత్రం ఆ పదవిలో వద్దు. ఆవిడ వన్ సైడ్‌గా జగన్నే టార్గెట్ చేస్తానని కొంత వైఎస్ అభిమానులు కొంతమంది ఉన్నారు కాంగ్రెస్‌లో. జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా వాళ్ళు. వాళ్ళు షర్మిలాని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడని అసలు తొలగించండి అని చెప్పి శంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీకి లేఖలు రాసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈరోజు ఒక మహిళ అయ్యుండి సమర్థవంతంగా వాయిస్ని జనంలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి పార్టీ అధిష్టానం కూడా వేచి చూసే దూరంలో ఉన్నట్టుంది. రేపు అనంతపురంలో ఒక సభ కూడా పెట్టబోతా ఉన్నారు. రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ పెడతారని కూడా ఒక సమాచారం బయటకు వస్తూ ఉంది. ఏదైతే ఈ నరేగా ఉందో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి జీరామ్జీ బిల్లుని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ అంశం మీద ఒక ధర్నాని, ఎందుకంటే ఆ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది అనంతపురంలోనే. అటు 2007లో లాంచ్ చేశారు ఈ కార్యక్రమాన్ని. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. సో అందుకని ఈసారి కూడా ఆ కార్యక్రమాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని అనంతపురం కేంద్రంగా నిర్వహించాలని కూడా భావిస్తూ ఉన్నారు. సో షర్మిల ఇప్పటి నుంచే దాని మీద ఇనిషియేట్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఒకవైపు ఆమె ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతా ఉంటే ఇంకోవైపు ఆమె పార్టీ పెడుతున్నారని చర్చ జరుగుతోంది. సో కాంగ్రెస్లో ఉంటే ఎక్కువ రోజులు అంతగా కాంగ్రెస్ మళ్ళా రీవ్యాంప్ అయ్యే పరిస్థితి కనిపించట్లా. షర్మిల కింద మీద పడి ఏదో ఒక రూపంలో పార్టీని లైన్లో పెట్టాలనుకున్న ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఆ వ్యాక్యూమ్ అయితే లేదు. ముందు కాంగ్రెస్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనే ఆలోచన జనంలో లేదు. ఆ స్థాయిలో జనం యాక్టివేట్ కూడా కావట్లా. అదే షర్మిల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఈరోజు రాయలసీమ 4 జిల్లాలను టార్గెట్ చేస్తా పార్టీ పెడితే తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న కొంతమంది ఆమెకు సలహా ఇస్తున్నారని కూడా ఒక ప్రచారం ఉంది. ఈరోజు రాయలసీమ 4 జిల్లాల్లో నిజంగానే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 54 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. మెయిన్‌గా రాయలసీమ 4 జిల్లాల్లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ సాలిడ్‌గా ఉంది కొన్ని కాన్స్టిట్యుయెన్సీల్లో. దట్టు వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆయన ఫ్యామిలీకి ఫాలోవర్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. అందుకే ఆ రాయలసీమ 4 జిల్లాలను షర్మిల టార్గెట్ చేస్తుంది అన్న చర్చ కూడా ఎప్పటినుంచో జరుగుతూ ఉంది. దానికి కార్యరూపం కూడా ఇవ్వబోతున్నారని చర్చ జరుగుతోంది. అయితే గతంలో ఇదే రాయలసీమ వెనుకబాటుతనం గురించో ఇంకొక అంశాల మీదో ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఒక మైసూరారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒక టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు కావచ్చు, రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతోనో, వెనుకబాటుతనం పేరుతోనో ఇలా వాళ్ళు ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయా వేదికల మీద నుంచి. ఇక రాష్ట్ర విభజన సమయంలో కూడా రాయలసీమ 4 జిల్లాలను అటు ప్రకాశంలో ఇట్లా కలిపేసి మొత్తాన్ని కూడా గ్రేటర్ రాయలసీమ చేయాలనే డిమాండ్ కూడా చాలా బలంగా వినిపించింది. అప్పుడు అనంతపురం నుంచి దేశీ దివాకర్ లాంటి వాళ్ళు కూడా ఈ డిమాండ్ చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. ఇక అయితే రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలకు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. అందుకే రాయలసీమ 4 జిల్లాలను టార్గెట్ చేసేలాగా
క్యాలిక్యులేటెడ్ ఫోకస్గా అక్కడ కానీ షర్మిల పార్టీ పెడితే సో కొన్ని సీట్లైనా ఆమె ఖాతాలో పడే అవకాశం ఉందనే చర్చ చాలా సీరియస్గా ఉంది. ఆవిడకి ఇస్తున్న కొంతమంది సలహాదారులు కూడా ఇదే సలహాలు ఇస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అయితే షర్మిల కాంగ్రెస్ నుంచి తన కుషన్లోనే ఉంది. అంత స్థాయిలో కాంగ్రెస్ కూడా ఆమెను ఆదరిస్తుంది కాబట్టి ఆవిడ అంతగా ఈ విషయం మీద ఫోకస్ పెట్టలేదనే చర్చ కూడా ఉంది. మొత్తానికైతే మాత్రం ఒకవేళ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలనుకుంటే రాయలసీమ టార్గెటెడ్గా షర్మిల పార్టీ పెడుతుంది అనేది ఆమె సన్నిహితులు చెప్తున్నమాట. మొత్తానికైతే షర్మిల వైపు నుంచి చూస్తే ఈ అంశానికి సంబంధించి ఆమె ఖండించడం లేదు, అదేవిధంగా అలాగని ధృవీకరించడం లేదు. సో అందుకనే ఆవిడ నిజంగానే ఈ ప్రపోజల్స్లో ఉన్నారు అని కూడా కొంతమంది క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. లెట్స్ ఇది అసలు నిజంగా ఈ అంశం వర్కౌట్ అవుతుందా, ప్రజెంట్ అసలు ఆ వాక్యూమ్ రాష్ట్రంలో ఉందా అనేది ప్రస్తుతానికైతే మాత్రం $1 మిలియన్ ప్రశ్న అనుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.